నేను లాస్ట్ 2 years నుంచి రూరల్ మీడియాని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ టు శ్యామ్ మోహన్ సార్ హూ అప్రోచ్డ్ మీ ఫస్ట్. అండ్ అప్పటి నుంచి మీ ప్రతి డాక్యుమెంటరీ మూవీస్ చూసేదాన్ని. మీరు లేకపోతే నేను ఆంధ్ర అండ్ తెలంగాణలో వచ్చేదాన్ని కాదు. మా గురించి ఎక్కువ మందికి తెలిసేది కాదు. మీ వల్ల మన ప్రొడక్ట్స్ హైదరాబాద్ కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ అన్ని చోట్ల అందరికీ తెలుస్తుంది. ఈ రూరల్ మీడియాకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదం తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ రూరల్ మీడియా. రూరల్ మీడియా నుంచి చేస్తున్నటువంటి మీడియా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, మిగతా రైతులకి వెళ్ళేదానికి సంబంధించి కానీ గ్రామాల్లో జరుగుతున్నటువంటి రకరకాల ఇన్నోవేషన్స్, రైతులు చేస్తున్నటువంటి టెక్నాలజీ, వాళ్ళ యొక్క జ్ఞానంతో, సొంత జ్ఞానంతో చేస్తున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో మిగతా రైతులకు ఉపయోగపడాలి, చాలామందికి ఈ విషయాలు తెలియాలి అన్న దాని మీద చేస్తున్నటువంటి వాళ్ళ కృషికి మనము అభినందించాలి. మన వాసన తరపున చేపట్టినటువంటి రకరకాల ఇన్నోవేషన్స్, ఫార్మర్ ఫీల్డ్లో జరిగినటువంటి ఇన్నోవేషన్స్, వాటిని ఒకసారి మీరు కూడా వచ్చి చూసి వాటికి సంబంధించినటువంటి వీడియో డాక్యుమెంటేషన్ మీరైనా చేయగలిగితే బాగుంటుందని అన్న ఉద్దేశంతో వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు మా ప్రాంతానికి వచ్చి ఒక 4 రోజులు మా రైతులతోటి గ్రామాలంతా తిరిగి, సో వాళ్ళ రైతులు చేస్తున్నటువంటి రకరకాల ఇన్నోవేషన్స్, ఫార్మింగ్ మెథడ్స్, తర్వాత వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్కి సంబంధించి వాళ్ళు రూరల్ మీడియాకి షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది మిగతా అదర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా రూరల్ మీడియా చేస్తున్న కృషికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము నాబార్డ్ ద్వారా రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాము. మన WDF కానీ, SDP కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, KFW కానీ ప్రాజెక్ట్ చేశాము. మాకు ఒక యాక్టివిటీ ఉంటుంది డాక్యుమెంటేషన్ అని. ఆ డాక్యుమెంట్ చేయాలంటే మాకు కష్టం అవుతుంది. ఎందుకంటే మేము పని చేయగలుగుతాం కానీ డాక్యుమెంట్ చేయాలంటే, అది ఫిల్మ్ చేయాలంటే ఏదో మేము వీడియో మొబైల్ తీస్తాం, అది ఆడిపోయినాక అది ప్లే కాదు. తర్వాత రాయమంటే రాస్తాం కానీ కరెక్ట్ టెక్నికల్గా ఉపయోగపడదు. కాబట్టి దీని కొరకు సబ్మిట్ పెట్టారు. మేము మొన్న కూర్చున్నప్పుడు మేము నాబార్డ్తో మాట్లాడినప్పుడు, సార్ కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి ఒక ఎక్స్పర్ట్స్తో తీపియాలి సార్ మన యాక్టివిటీ అని చెప్పినప్పుడు నాబార్డు అగ్రి అయ్యి ఒక మంచి పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ కొరకు వీడియో అండ్ ఫిల్మ్ డాక్యుమెంట్ చేస్తే బాగుందని చెప్పడం జరుగుతున్నది. ఒక డాక్యుమెంటేషన్ యాక్టివిటీ ఒకటి ఉంది కాబట్టి ఈ వీడియో డాక్యుమెంటేషన్ కానీ, ఫిల్మ్ డాక్యుమెంటేషన్ ఎవరు చేస్తున్నప్పుడు రూరల్ మీడియా శ్యామ్ మోహన్ గారిని కానీ మాట్లాడడం జరిగింది. అతనితో అందరు కలిపి మాట్లాడినప్పుడు ఈ ఉన్న బడ్జెట్ లోపల మేము చెప్పాం, సార్ మాకు ఫస్ట్ మేము పిలిచినప్పుడు సరిపోదని చెప్పారు. మాకు అన్నప్పుడు మేము చెప్పారంటే మాకు నాబార్డ్ ఎంత ఇచ్చింది, ఈ బడ్జెట్నే మాకు ఈ డాక్యుమెంట్ కావాలన్నప్పుడు ఆయన అగ్రి అయ్యారు. డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Doing an activity is good, but showing it to 10 people will multiply its effect 10 times. So rural media, through its documentary making activities, through its photographs and through its films, they have sort of video films, they have done a lot of work. So I congratulate rural media on the work you have done, and continue making documentaries, making rural films, short films, and continue your field work, and all the best. చాలా KFWలో కానీ, తర్వాత CPP ప్రాజెక్టులు కానీ వాళ్ళు కైండ్లీ మాకు అంత గ్రామాలు తిరిగి ఆ గ్రామాల రైతులతో మాట్లాడి పొలాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారని చెప్పి మంచి ఒక వీడియో డాక్యుమెంటేషన్, ఫిలిం డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా తక్కువ బడ్జెట్ లోపల ఎక్కువ మనం చేశాడు. మేము 4-5 సంవత్సరాలు చేసిన ప్రాజెక్టును 4-5 నిమిషాల లోపల ప్రపంచానికి చూపించగలుగుతున్నాం. కాబట్టి ఒక మంచి యాక్టివిటీ చేస్తున్న శ్యామ్ మోహన్ గారికి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.